హాయ్ డీజే2లో అయితే 4 రోజులు 78 కోట్లు వసూలు చేసిందండి. వరల్డ్ వైడ్ అయితే ఇదే సూపర్‌గా సాలిడ్‌గా నడుస్తుంది. యూఎస్ఏలో కూడా $1 మిలియన్ అయితే వసూలు చేస్తా ఉంది. మంచిగా ఆడుతుంది. అన్ని చోట్ల అయితే కొంతమంది రివ్యూల మాటకి కొంచెం నెగెటివ్ టాక్ ఇచ్చారు తప్ప, నేను ఆ రోజు రివ్యూలోనే చెప్పాను, ఎలాంటి రివ్యూ పట్టించుకోవద్దు, మీరు సినిమాకెళ్ళంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాను. అదే నిరూపణ అయింది. తెలుగు ప్రేక్షకులు అయితే గట్టిగా ఆదరించారు. ఇంకో కొత్త సూపర్ స్టార్ అయితే తెలుగు ఇండస్ట్రీకి పుట్టాడు అనుకోవచ్చు, సిద్ధు జొన్నలగడ్డ రూపంలో. ఎందుకంటే స్టార్ బాయ్ అని ఆల్రెడీ పేరు పెట్టేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా స్టార్ బాయే. ఎందుకంటే ఒక్క సినిమాతోటే, అంతకుముందు కూడా సినిమా తీశాడు, పాపులర్ ఏం లేదు, కానీ అతను తీసిన డీజే2 ఏదైతే ఉందో ఆ సినిమా ద్వారా అయితే తను పాపులర్ మంచిగా అయ్యాడు. తర్వాత సీక్వెల్ కూడా ఎక్సలెంట్గా పండటంతో అయితే చూసాం కదా, వరుసగా 23 కోట్లు, 45 కోట్లు, 65 కోట్లు, మళ్ళీ 75 కోట్లు 4 రోజుల్లో వరుసగా అయితే ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. వీక్ డేస్లో కూడా డ్రాప్ ఏం కనిపించలేదు. చూద్దాం, వరుసగా అయితే వీక్ డేస్ ఉంటాయి కాబట్టి కలెక్షన్ అయితే డ్రాప్ అయితే కనిపించట్లేదు, మంచిగా ఆదరిస్తున్నారు. సినిమాకి అయితే 100 కోట్ల గ్రాస్ అయితే